పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఇక్కడ బోర్డు మీద చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ షెల్ అని ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఉంది వీటి రెండిటికి. ఎప్పుడైనా మీరు మే యూజ్ చేసే దగ్గర అంతా కూడా షెల్ యూజ్ చేయొచ్చా, షెల్ యూజ్ చేసే దగ్గర అంతా మే యూజ్ చేయొచ్చా అంటే అలా మనం యూజ్ చేయలేం. బికాస్ దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్. వెన్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, you will not use this word in the place of this word in the place of this. అలా యూజ్ చేయరు మీరు. చూడండి, మే ఫస్ట్ మే సబ్జెక్ట్స్ చూడండి. మేతో యూజ్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఐ వస్తుంది, అలాగే వి వస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, మేతో మే ఐ మే వి అని అంటారు, కానీ అదర్ సబ్జెక్ట్స్ రావు. అంటే 7 సబ్జెక్ట్స్ కదా మనకి, ఐ వై యూ దే హీ షీ ఇట్ అని. అలాగే నేమ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా సింగులర్ ప్లూరల్ అనుకుందాము. మీకు మేతో సింగులర్ ప్లూరల్ కానివ్వండి, అలాగే హీ షీ ఇట్ దే ఈ సబ్జెక్ట్స్ రావు. ఓన్లీ మీకు ఐఓఏ వస్తుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ questions. This is used in questions. అంటే ఏది ఇక్కడ నేను చెప్తుంది, మే అనేది క్వశ్చన్స్లోనే యూజ్ అవుతుంది. అంటే పాజిటివ్ నెగటివ్ అన్నాం అనుకోండి, ఎప్పుడంటాం మనము, ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే ఇట్ మే బి రైనింగ్ అన్నాం అనుకోండి. ఇట్ మే బి రైనింగ్ అవుట్ సైడ్, ఐ హియర్ సమ్ సౌండ్ దేర్, ఏదో సౌండ్ వస్తుంది. ఇట్ మే బి రైనింగ్ అంటే బయట వర్షం పడుతుందేమో అనేది. దీన్ని ఏమంటాము అంటే పాజిటివ్ సెంటెన్స్ అంటాం. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్లో మనము వీ కెన్ యూజ్ ఆల్ సబ్జెక్ట్స్. బట్ మే అనేది ఎక్కువగా మనకు క్వశ్చన్స్లోనే యూజ్ చేస్తాం. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, స్టూడెంట్స్ ఎవరైనా దే వాంట్ టు కమ్ ఇన్ వెన్ ద క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్, ఆర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఆర్ మీటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఆర్ సంథింగ్ అక్కడ ఏదో జరుగుతుంది అనుకోండి, అందులోకి రావాలి అన్నప్పుడు అక్కడ నిలబడి ఏమడుగుతారు అంటే మే ఐ కమిన్ అంటారు. మే ఐ కమిన్, నేను లోపలికి రావచ్చా అనేది. ఇక్కడ మే ఐ కమిన్ అనొచ్చు, మే వై కమిన్ అనొచ్చు, అంతేగాని అదర్ సబ్జెక్ట్స్ యూజ్ చేయరు. యూ విల్ నాట్ యూజ్ అదర్ సబ్జెక్ట్స్ విత్ దిస్ మే ఇన్ క్వశ్చన్స్. మే హీ కమిన్ అనం మనం. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మే దే కమిన్, నో. మే షీ కమిన్ అని మనం. కాబట్టి మనము మే ఐ మే వై అంటాము. ఇది క్వశ్చన్స్లోనే యూజ్ చేస్తాం. సరే, ఇక్కడ మళ్ళీ రెండో వర్డ్ కూడా ఉంది కదా, ఇది చూద్దాం ఒకసారి. షల్. ఫస్ట్ మనము అది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనకు తెలియాలి. షెల్ కూడా యూజ్ చేసేది క్వశ్చన్స్లోనే యూజ్ చేస్తాము. అండ్ ఇఫ్ యూ కంపేర్ దీస్ 2 వర్డ్స్, మే టు షెల్, షెల్ టు మే, ఈ 2 వర్డ్స్ని యూజ్ చేస్తే మేనే ఎక్కువ యూజ్ చేస్తాం మనం, షెల్ ఎక్కువగా యూజ్ చెయ్యం. వెదర్ యూ వాంట్ టు యూజ్ ద వర్డ్స్ ఇన్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ పాజిటివ్స్ ఆర్ నెగటివ్స్, ఎందులోనైనా సరే మనం షెల్ని ఎక్కువగా యూజ్ చేయం. అయితే యూజ్ చేయం, కరెక్ట్. మరి ఉంది, షెల్ వర్డ్ ఉంది, వీ హ్యావ్ దట్ వర్డ్ షెల్. సబ్జెక్ట్స్ ఏంటి, మనం సబ్జెక్ట్స్ ఏంటో చూడండి. సబ్జెక్ట్స్ దీంతో కూడా ఐవై, షెల్తో కూడా మనం సబ్జెక్ట్స్ని ఐవైఏ యూజ్ చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ I will write here, this is also used in questions. This is also used in questions. మే కూడా క్వశ్చన్స్లోనే వస్తుంది, షెల్ కూడా క్వశ్చన్స్లోనే వస్తుంది. కామన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే మే కూడా ఐఓతోనే వస్తుంది, మరి షెల్ కూడా ఐఓతోనే వస్తుంది. మీరు చూడండి, షెల్ని కూడా యూ విల్ నాట్ సీ విత్ సమ్ అదర్ సబ్జెక్ట్స్. షెల్తో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడారనుకోండి, మీరు అదర్ సబ్జెక్ట్స్ చూడరు. ఇప్పుడు షెల్ హీ, షెల్ షీ, షెల్ దే, ఇవి యూజ్ చేయరు. ఇది యూజ్ చేస్తాం చూడండి, షెల్ ఐ, షెల్ వై అని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ని మీనింగ్ చూడాలి. డిఫరెన్స్ ఉంటుంది అన్నాను కదా, డిఫరెన్స్ ఇది యూజ్ చేసిన దగ్గర ఇది యూజ్ చేయం, ఇది యూజ్ చేసిన దగ్గర ఇది యూజ్ చేయము అన్నాను. మరి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూడండి. మే ఐ
కమ్ ఇన్ అన్నాను. మే ఐ కమ్ ఇన్, రైట్? ఇదే సేమ్ సెంటెన్స్ని ఇక్కడ నేను షల్ ఐ కమ్ ఇన్. బోత్ ఆర్ క్వశ్చన్స్. నేను ఏ విధంగానైతే మీకు చెప్పానో మే కానీ షెల్ కానీ ఎక్కువగా క్వశ్చన్స్లోనే వస్తాయి. అవి పాజిటివ్స్లో నెగిటివ్స్లో మే వస్తుందే కానీ షెల్ అయితే ఎక్కువగా యూజ్ చేయం మనం. డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ మేని షెల్ని చూస్తే ఏది ఎక్కువ యూజ్ అవుతుంది అంటే మనం ఎక్కువగా మేనే యూజ్ చేస్తాం, రైట్? కొంతమంది ఏంటంటే షల్ ఐ కమ్ ఇన్, షల్ ఐ గెట్ ఇన్ అంటారు. దాని ఆ డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూడండి మీరు, రైట్? ఐ ప్లేస్లో నేను ఇంకొకటి యూజ్ చేయొచ్చు అన్నాను. అది ఏంటి అంటే వై. ఐ ప్లేస్లో మనం వై కూడా యూజ్ చేయొచ్చు. మే ఐ కమ్ ఇన్ ఈజ్ ఓకే, మే వై కమ్ ఇన్ ఈజ్ ఆల్సో ఓకే. దెన్ ఐ టోల్డ్ యూ దట్ 2 సబ్జెక్ట్స్ ఆర్ యూస్డ్. ఐ వై ఇక్కడ షెల్తో కూడా 2 సబ్జెక్ట్సే వస్తాయి, వేరే సబ్జెక్ట్స్ రావు. షల్ ఐ కమ్ ఇన్, షల్ వై కమ్ ఇన్, ఓకే? ఈ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఇది యూజ్ చేయాలా లేదా అనేసి. మే ఐ కమ్ ఇన్ అంటే అర్థం ఏంటి అంటే నేను లోపలికి రావచ్చా అనేది అర్థం. నేను లోపలికి రావచ్చా. మే వై కమ్ ఇన్ అని అన్నామనుకోండి, మే వై కమ్ ఇన్ అంటే మేము లోపలికి రావచ్చా, రైట్? మే ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా, మే వై కమ్ ఇన్ అంటే మేము లోపలికి రావచ్చా. ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. కానీ షల్ ఐ కమ్ ఇన్, షల్ వై కమ్ ఇన్కి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. నేను లోపలికి రావచ్చా, అలాగే మేము లోపలికి రావచ్చా. ఈ 2 వర్డ్స్ చూడండి. కానీ ఇక్కడ అలా రాదు చూడండి. షల్ ఐ కమ్ ఇన్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్లియర్గా వినండి. షల్ ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావాలా అని వస్తుంది. నేను లోపలికి రావాలా అంటే ఇక్కడ ఏంటి అంటే కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం మనం. నేను లోపలికి రావాలా వద్దా అని అర్థం. ఇక్కడ షల్ ఐ కమ్ ఇన్ ఆర్ నాట్ అని వస్తుంది, ఇక్కడ రాదు అది. మే ఐ కమ్ ఇన్ ఆర్ నాట్ అనేది యూజ్ చెయ్యం మనం. షల్ ఐ కమ్ ఇన్ ఆర్ నాట్, నేను లోపలికి రావాలా వద్దా అనేది అర్థం. షల్ వై కమ్ ఇన్ అన్నాం అనుకోండి, షల్ వై కమ్ ఇన్ అంటే మనము లోపలికి రావాలా వద్దా అనేసి వస్తుంది. అంటే మేము లోపలికి రావాలా వద్దా. షల్ వై గో అన్నాం అనుకోండి, మనం ఇక వెళ్దామా అని వస్తుంది. మనం వెళ్దామా వద్దా, మనం వెళ్ళాలా వద్దా. ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం అడగడానికి యూస్ చేస్తున్నాము కాబట్టి ఈ షెల్ యూస్ చేస్తాము ఎప్పుడైతే మీరు కన్ఫర్మేషన్ కోసం అడిగారనుకోండి. అందుకనే బయట ఎక్కడైనా ఎవరైనా కలిసినప్పుడు షల్ వీ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అంటాం. షల్ వీ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అంటే అర్థం ఏంటి అంటే మనం ఒక కప్పు కాఫీ తాగుదామా అని అర్థం. కప్పు కాఫీ మనం తాగుదాం. షల్ వీ హ్యావ్ లంచ్ అంటారు. ఒక్కొక్కసారి ఏదైనా మీటింగ్ అవుతుంది, షల్ వీ టేక్ బ్రేక్ అంటారు. షల్ వీ టేక్ బ్రేక్ అంటే బ్రేక్ తీసుకుందామా అని అర్థం, తీసుకుందామా అని. అదే సెంటెన్స్ని మే వీ టేక్ బ్రేక్ అన్నాం అనుకోండి, మేము బ్రేక్ తీసుకోవచ్చా అని వస్తుంది. సో డిఫరెన్స్ అనమాట. అందుకని ఇప్పుడు మీకే అర్థమైపోయి ఉంటుంది మే ఐ కమ్ ఇన్ అనేది కరెక్టా, షల్ ఐ కమ్ ఇన్ అనేది కరెక్టా. సో ఇటువంటి కామన్ మిస్టేక్స్ అన్నిటి కూడా మీరు కరెక్ట్ చేసుకుంటారు. కాబట్టి మన నంబర్కి కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి, 2 hour సెషన్, అలాగే 25 days కోర్స్ అనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ that number. So thank you very much. Have a nice time and have a nice learning. All the best.